తర్వాత రానాని తెలుగు తీసుకున్నంత అలాగేం లేదండి. ఐ డోంట్ థింక్ సో. మనకి గొప్ప గొప్ప వాళ్ళందరూ శ్రీహరి గారు లేకపోతే చిరంజీవి గారు అందరూ విలన్స్గా వచ్చి విలన్గా బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ చేసి ఆ తర్వాత సూపర్ స్టార్లు అయ్యారు. ఐ డోంట్ థింక్ బట్ అల్లాల దేవుడు మాత్రం చాలా రోజులు ప్రజల మనసులో ఉండిపోతారు. దట్స్ ఫర్ షూర్. ఏదండి నేను అనుకున్న గోల్స్ అంబిషన్స్ యాక్చువల్గా అయితే ఎప్పుడు అయిపోయినాయండి. పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, అది అయిపోయింది. బట్ మహాభారతం చేయాలని ఉంది. బట్ అది పెద్ద ఇలా తిరుగుతుంది. నేను చెప్పింది చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంకో 10 సంవత్సరాల వరకు మహాభారతం టేకప్ చేసే ఎనర్జీ కానీ స్కిల్ సెట్ కానీ ఇప్పుడు లేవు నాకు. మేబీ టు గివ్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్ టు బ్రింగ్ ఇట్ ఆన్ టు ద స్క్రీన్. I myself don't know how to do it. You are the ace director in Hollywood as well as India. You were stuck up for the film for the last 5 years. Is it remuneratively, is it worked out to you? Is it feasible to you to stuck up like that? అంటే సినిమా మొదలు పెట్టినప్పుడు we were very 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 clear, like as a big director and a big hero, unless we compromise on our remuneration, no, we are not going to make this film. We will not be able to make this film anadi. It's very clear. So beginning lone we decided that we have to keep our remunerations down so that we can make this film, and we are okay with it. Prabhas Gan, nenu gaani, we are completely okay with it. What we get from this film is much more than what money can do. So I whatever we are lacking as per remuneration in this film, we can easily compensate in the projects to come. బాహుబలికి చేసిన హార్డ్ వర్క్ డైరెక్టర్గా మీ ఆలోచన దృక్పథాన్ని లేదండి. The harder you work, the better product you get. But just hard work చేసినంత మాత్రాన బెటర్ ప్రోడక్ట్ అయితే మాత్రం వచ్చేదండి. You have to work hard, you have to work smart. రెండు ఉండాలి.